ఒక గవర్నమెంట్ గానీ లేదా ఒక సుప్రీం కోర్టు గానీ తీసుకునే ఒక్క రాంగ్ డిసిషన్ వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో ఒకసారి ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. అసలు ఏం జరిగిందంటే జస్ట్ 3 రోజుల్లోనే 1000 మందికి పైగా వేరే దేశానికి ఇల్లీగల్ గా ఎంటర్ అవుతున్నారు. యాక్చువల్లీ లీగల్ గానే ఎంటర్ అవుతున్నారు. మీ అందరికి తెలుసు కదా స్పెయిన్ యూరోప్ లో ఉంటదని. అయితే దానికి కింద నార్త్ ఆఫ్రికా ఉంటది కదా, అయితే అక్కడ చిన్న బిట్ ఒక టెరిటరీ ఉందన్నమాట. దాని పేరు క్యూతా. ఇది స్పెయిన్ అనమాట. మొరాకో అని దాని కిందనే ఇంకొక దేశం ఉంటది. పక్క దేశాలు ఉంటే బార్డర్ ఉంటది. ఈ విషయం మనకు తెలుసు కదా. ఇల్లీగల్ గా ఎవరన్నా బార్డర్ దాటడానికి వచ్చినా గానీ వాళ్ళని మళ్ళీ రిటర్న్ పంపించేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా యుఎస్ ఏజెంట్ ఒకరు పట్టుబడ్డారు కదా, ఇంకా బంగ్లాదేశ్ ఇల్లీగల్ వర్కర్స్, ఇంకా లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు ఇలా ఇల్లీగల్ గా దేశంకి వస్తే దీన్ని బార్డర్ రిజెక్షన్ అని అంటారు అనమాట. రీసెంట్ గా స్పెయిన్ సుప్రీం కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అనమాట. ఏంటంటే ఎవరైనా గానీ ల్యాండ్ నుంచి వస్తే వాళ్ళు ఇల్లీగల్ గా వచ్చినట్టు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గానీ మన ఇండియాలో సముద్రంలోంచి కొట్టుకుంటూ వస్తే మనం ఏం చేస్తాం, రెస్క్యూ చేస్తాం కదా. అలానే వీళ్ళు ఏంటంటే ఎవరైనా గానీ నీళ్ళల్లోంచి మన దగ్గరకు వచ్చారంటే వాళ్ళు లీగల్ గానే మన దగ్గరకు వచ్చినట్టు వాళ్ళకి అసైలం అంటే వాళ్ళకి సేఫ్ ప్లేస్ ఇంకా ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి అక్కడ గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది అనమాట. ఆఫ్రికా గురించి మనందరికి తెలుసు. అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్, ఇంకా స్మగ్లర్స్, ఇంకా ముఖ్యంగా పైరేట్స్ ఉంటారని. అయితే ఈ రూల్ ని వీళ్ళు లూప్ హోల్ గా యూజ్ చేసుకొని ట్యూబ్లు ఇవన్నీ వేసుకొని అక్కడ నుంచి ఈ కంట్రీలోకి ఎంటర్ అయిపోతున్నారు అనమాట. ఇక్కడ సిచ్యువేషన్ ఎలాగుందంటే ఈ స్పెయిన్ వాళ్ళు వీళ్ళని ఏమనలేరు. 1000 మందికి పైగా ఎంటర్ అయ్యారు. ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. మీరు చెప్పండి, ఒకవేళ మన దేశంలోకి ఇలా ఇల్లీగల్ గా వచ్చారనుకోండి, మన దేశం ఏ రూల్స్ తీసుకొని రావాలి? కామెంట్ చేసి చెప్పండి. జియో పొలిటికల్ అప్డేట్స్ కోసం నా పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి.